ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటాను. లాస్ట్ టైము మనము మోడల్ వర్బ్స్ డిస్కస్ చేసాము. పార్ట్ 1లో క్యాన్, కుడ్ అండ్ మీ మైట్. అప్పుడే చెప్పాను సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని. మోడల్ వర్బ్స్ గురించి మనము చెప్పాను 3 ఇంపార్టెంట్ రూల్స్ కూడాను. మోడల్ వర్బ్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్తోని అది ఇప్పుడు ఏదైనా చేసుకున్నప్పుడు క్యాన్ అంటే క్యాన్స్ అని అలా ఉండదు, మారదు. షుడ్ అంటే షుడ్స్ అని అలా ఉండదు. అది సేమ్ అలాగే ఉంటుంది, ఏ పర్సన్తో నేను అలాగే ఉంటుంది. ఐ క్యాన్, యూ క్యాన్, వీ క్యాన్, హీ క్యాన్, షీ క్యాన్, ఇట్ క్యాన్ అనే ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఐ మస్ట్, యూ మస్ట్, హీ మస్ట్, దే మస్ట్ అనే ఉంటుందని. అట్ ద సేమ్ టైం మోడల్ వర్బ్ తర్వాత వచ్చే వర్బ్ మాత్రం కంపల్సరీ V1 ఫామ్లోనే ఉండాలని చెప్పాను. అన్ని మోడల్ వర్బ్స్ కూడా రూల్ రిమైన్స్ ద సేమ్. ఓకే, సో క్లాస్లోకి వెళ్ళే ముందు మీ అందరితో చాలా చాలా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక లైక్ చేసి మొదలెట్టండి చూడడము. ఎందుకంటే మీ లైక్స్ చేస్తే ఏమవుతుందంటే ఇది అందరికీ, నేను ముందే చెప్పాను వీఆర్ లెర్నింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి, ఇది అందరికి కూడా రీచ్ అయితే ఐ విల్ బీ హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఒక గొప్ప మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ హియర్. సో ఈరోజు మోడల్ వర్బ్స్ పార్ట్ 2లో షాల్, విల్, షుడ్, వుడ్ అండ్ మస్ట్ అండ్ ఆట్ టు నేర్చుకుందాము. షల్, విల్ అనేది మనం కామన్గా యూస్ చేస్తాం. I will come madam, I will do madam, I will go madam, I will help him, I'll go to cinema, I'll go to canteen, I'll go to restaurant, అలా చెప్తూ ఉంటాం. అంటే ఫ్యూచర్లో జరిగే వాటి గురించి చెప్తాం. ఈ మోడల్ వర్బ్స్తో ఏంటంటే ఫ్యూచర్లో జరిగేది ఒకటే కాకుండా దాంతో కొన్ని అదర్ మీనింగ్స్ కూడా ఉంటాయి. మోడల్ వర్బ్స్ వాడితే అదర్ సందర్భాల్లో కూడా మనం వాడచ్చు. వీళ్ళంటే చేస్తాము అని చెప్పేసి. అలాగే షెల్ అంటే కూడా చేస్తారు. ఈ షెల్ అనేది అసలు మోడర్న్ ఇంగ్లీష్లో వెరీ అన్కామన్, దాన్ని వాడము. అది షెల్ ఎక్కడైతే ఇప్పుడు వాడతారని చూపిస్తానో అలాంటి ప్లేస్లో మీరు విల్ వాడినా కూడా ఏం ప్రాబ్లం లేదు. యూజువల్గా షెల్ అనేది మనము ఫస్ట్ పర్సన్స్ వాడతాము. అట్ ద సేమ్ టైం సెకండ్ పర్సన్స్ కూడా, థర్డ్ పర్సన్స్ కూడా, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నార్మల్ ఫ్యూచర్, స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే నొక్కి ఒక్క నుంచి చెప్పడం అంటారు కదా, అలా కనుక చెప్తే మనం విల్ అంటాము. ఎప్పుడు ఫస్ట్ పర్సన్స్కి మాత్రము స్ట్రాంగ్ ఫ్యూచర్లో విల్ అంటాము. మామూలుగా చెప్పేటప్పుడు షెల్ అంటాము. అలాగే థర్డ్ పర్సన్స్, సెకండ్ పర్సన్స్ తీసుకున్నప్పుడు అంటే యూ, హీ, షీ, ఇట్, దే తీసుకున్నప్పుడు నార్మల్ ఫ్యూచర్కు విల్ అంటాము. అలాగే స్ట్రాంగ్ ఫ్యూచర్ వచ్చినప్పుడు షల్ అంటాము. యూ షల్ కమ్, యూ షల్ గో అలా మాట్లాడతాము. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం తీసుకోవచ్చండి. ఐ షల్ వెయిట్ ఫర్ యూ ఎట్ బస్ స్టేషన్, బస్ స్టాప్ ఆర్ బస్ బే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐ షల్ వెయిట్ ఫర్ యూ ఎట్ రైల్వే స్టేషన్, ఐ షల్ వెయిట్ ఫర్ యూ ఎట్ సినిమా హాల్. ఇక్కడ ఏంటంటే షల్, ఇక్కడ ఐ షల్ అంటే నార్మల్గా నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి. ఐ విల్ అంటే నేను కంపల్సరీ నువ్వు వచ్చేంత వరకు అక్కడే ఉంటాను అని చెప్పేసి. సో అలా అనమాట. వీ షల్ నాట్ గో టు సినిమా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, వీ షల్ గో టు సినిమా ఇఫ్ యూ హ్యావ్ టైమ్, వీ షల్ నాట్ గో టు సినిమా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్. మేము సినిమాకు వెళ్ళము మాకు టైం లేకపోతే అని చెప్తున్నారు. సో వీ షల్ నాట్ గో. అది షెల్ అంటే ఏంటి, ఇక్కడ వి అంటే మళ్ళీ అది కూడా నార్మల్ ఫ్యూచర్. అలాగే వీ విల్ నాట్ టాలరేట్ స్మోకింగ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. వీ విల్ అంటే వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్ అనమాట. ఒక స్కూల్లో కనుక వీ విల్ నాట్ టాలరేట్ స్మోకింగ్, వీ విల్ నాట్ అలౌ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇన్ ద క్యాంపస్, వీ విల్ నాట్ టాలరేట్ స్మోకింగ్ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ కాలేజ్, స్కూల్, హాస్పిటల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అదనమాట అక్కడ స్ట్రాంగ్ ఫ్యూచర్ చెప్పేటప్పుడు మనము విల్ డిటర్మైన్గా చెప్తున్నట్టు అనమాట. సో అలాగే he will go to London next month, he will go to London next month, he will అన్న నార్మల్ అనమాట. అక్కడ ఒక్క నుంచి చెప్పక్కర్లేదు. అలాగే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఈ విల్ అనేది మనము అప్పుడప్పుడు ఈ ఫ్యూచర్ టెన్స్లో ఏంటంటే ఇఫ్ క్లాజెస్తో కూడా వాడచ్చు అనమాట. ఇఫ్ ఒకవేళ ఇది అయ్యి ఉంటే విల్ జరుగుతుంది అన్నప్పుడు అలా అనమాట. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్, రైట్? అలాగే ఇఫ్ షీ వాక్స్ ఫాస్ట్ షీ విల్ క్యాచ్ ద బస్, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో ఐ విల్ బ్రింగ్ మై అంబ్రెల్లా అలా. సో ఇది చేస్తే అది తెస్తాను, ఇది చేస్తే అది తెస్తాను అని మన కండిషన్స్లో కూడా ఈ విల్ షెల్ అనేది వాడచ్చు. ఇకపోతే ఇంకా ఎప్పుడు మనం విల్ షెల్ అనేది వాడతాం, సర్టెనిటీ అండ్ కాన్ఫిడెన్స్. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి, ఐ విల్ గెట్ ద జాబ్, ఐ విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్, ఐ విల్ గెట్ ఫుల్ మార్క్స్ అని చెప్పినప్పుడు కూడా మనము ఐ విల్ అచీవ్ మై గోల్. ఇప్పుడు మీకు అదర్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అలా ఎప్పుడైతే మనకు కాన్ఫిడెన్స్ అండ్ సర్టెనిటీ ఉంటుందో అప్పుడు మనము విల్ అని వాడాలి, రైట్? అలాగే ప్రామిస్ చేస్తున్నప్పుడు ఐ విల్ పే యూ ఆన్ మండే, ఐ విల్ పే యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, వీ విల్ రిటర్న్ యువర్ ల్యాప్టాప్
టుమారో ఆర్ టునైట్ ఎలాగైనా చెప్పచ్చు అనమాట. ఐ విల్ పే ద రెంట్ 5th of this month అలా ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ నేను మీకు కొన్ని ఇచ్చానండి. చూస్ ద కరెక్ట్ వర్డ్, రైట్? ఇక్కడ ఈ చూస్ ద కరెక్ట్ వర్డ్లో అక్కడ ఏమి వస్తుంది అని మనం చెప్పచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ ఓపెన్ ద విండో, విల్ ఆర్ షెల్ ఏది వస్తుంది మీరు ఆలోచించండి కొంచెం. ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఫ్యూ సెకండ్స్. విల్ షెల్ ఐ ఓపెన్ ద విండో. రైట్, కామెంట్లో చెప్పండి ఏది వస్తుందో. ఇక్కడ ఏంటంటే ఐ ఓపెన్ ద విండో, విల్ ఐ ఓపెన్ ద విండో అని అనం మనం. అప్పుడు ఇక్కడ ఏమంటాం కామన్గా, షల్ ఐ ఓపెన్ ద విండో, షల్ ఐ ఓపెన్ ద విండో అంటాం. అలాగే చూడండి నెక్స్ట్, మై పేరెంట్స్ విల్ షల్ స్టే విత్ అస్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. మై పేరెంట్స్ విల్ స్టే విత్ అస్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. ఇక్కడ ఏం చెప్తాము ఆలోచించండి మీరు. వచ్చిందా? కామెంట్లో చెప్పేసేయండి. ఐఎమ్ సాల్వింగ్ హియర్ నౌ. మై పేరెంట్స్ విల్, సర్టైన్లీ మై పేరెంట్స్ విల్. హస్బెండ్ నేను ఉన్నాం అనుకోండి ఇంట్లో, మా పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళు డెఫినెట్గా మనతోని ఒక 2 నెలలు ఉంటారు, ఒక 2 వారాలు ఉంటారు అని చెప్పడానికి. మై పేరెంట్స్ విల్ స్టే విత్ అస్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్, అక్కడ విల్ వస్తుంది. మళ్ళీ అలాగే చూడండి, ఐ విల్ షల్ బ్రింగ్ మై కిడ్స్ అలాంగ్ వెన్ ఐ కమ్ నెక్స్ట్ టైం. నేను ఒక ఊరికి వెళ్ళాను, మా కిడ్స్ని సార్ తీసుకెళ్ళాను. అప్పుడు ఏం చెప్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళని తప్పకుండా తీసుకొస్తాము అని చెప్తాం. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏది వాడాలి మనము? ఐ విల్ షల్ బ్రింగ్ మై కిడ్స్ అలాంగ్ వెన్ ఐ కమ్ నెక్స్ట్ టైం. ఆలోచించండి అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి, చూస్తాను అప్పుడు ఏది కరెక్ట్. సో ఏముంది ఇక్కడ, విల్కి ఎప్పుడు షెల్ వాడతాము? షెల్ అంటే నార్మల్గా, విల్ అంటే కంపల్సరీ. సో ఇక్కడ ఏం రాస్తాం మనం? సింపుల్గా షెల్ వాడతాం. ఐ షల్ బ్రింగ్ మై కిడ్స్ అలాంగ్ వెన్ ఐ కమ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ షల్ బ్రింగ్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదంతా కంపల్సరీ కాదు కదా, పిల్లల్ని తీసుకొచ్చాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను అంతే, రైట్? అలాగే విల్ షల్ వి గో టు ద మూవీ, ఏది వస్తుందో చూడండి. విల్ ఐ గోనా, షల్ ఐ గోనా? ఆలోచించండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, సో విల్ వి గో టు ద మూవీ అంటే అక్కడ విల్ అంటే ఖచ్చితంగా మనం రిక్వెస్ట్ చేయము, ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. రిక్వెస్ట్ అనే దానికి ఇక్కడ జస్ట్ ఒక అడ్వైస్ ఇస్తున్నాం, చలో జాయింగ్ అని అలా. విల్ షల్ వి గో టు ద మూవీ. సో విల్ కాకుండా అక్కడ షల్ వి గో టు ద మూవీ, షల్ వి గో టు రెస్టారెంట్ అలా అనమాట అడగడం. అలాగే చూడండి ఇక్కడ వి విల్ షల్ ఎన్ష్యూర్ ఎవ్రీ కస్టమర్ వాక్స్ అవే సాటిస్ఫైడ్. బిజినెస్లో మనం చూసుకుంటాం, అవర్ మోటో ఈస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో అదే అనమాట ఇక్కడ, వి ఎన్ష్యూర్ ఎవ్రీ కస్టమర్ వాక్స్ అవే సాటిస్ఫైడ్. ఒక డెటర్మినేషన్తో చెప్తున్నాము అంటే ఇక్కడ ఏమొస్తుంది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ చూద్దాం, వి విల్, వాట్ ఇట్ ఈస్, వి విల్ ensure every customer walks away satisfied. So my dear friends, ఇదన్నమాట షల్కి విల్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఫ్యూచర్ టెన్స్లో వాడుతున్నప్పుడే కాకుండా కొన్ని భావనను బట్టి కూడా అది చేంజ్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా మనం విల్ షల్ని వాడచ్చు. డెటర్మినేట్ చెప్తున్నప్పుడు ఒక గ్రేట్ డెటర్మినేషన్తో, కొన్ని ఎమోషన్స్తో చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడ ఇది వాడుతామని. కానీ మోడర్న్ ఇంగ్లీష్లో విల్ అనేది ఎక్కడైనా కూడా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ సి షుడ్ అండ్ వుడ్. చాలా ఇంపార్టెంట్. వుడ్ షుడ్ను ఎలా వాడతాము, ఎప్పుడు వాడతాం. ఓకే, నౌ లెట్స్ సీ షుడ్ వర్సెస్ వుడ్. వెన్ టు యూస్ షుడ్ అండ్ వుడ్. వీటిని మనం ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ వర్డ్స్ అండి. ఇక్కడ చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. షుడ్ అనేది ఎప్పుడు వాడతామంటే ఒక సలహా ఇచ్చినప్పుడు, ఒక ఆర్డర్ చేసినప్పుడు, ఒక ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు, ఒక సజెషన్, ఒక అడ్వైస్, ఒక ఆర్డర్, ఒక ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు మనం షుడ్ను వాడతాం. ఇది చేయాల్సిందే అని చెప్తాం కదా, అప్పుడు షుడ్ను వాడతాం. మీరు ఆర్డర్ ఇస్తున్నప్పుడు కూడా ఎలా అంటే ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. చూడండి, ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా, యూ షుడ్ వాక్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. యూ షుడ్ వాక్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. మనం ఆర్డర్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడే అసలే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పిల్లలకి ఏం చెప్తాం, యూ షుడ్ వాక్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ అని అంటాం.
ఇప్పుడు వీటికి ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇచ్చాను చూడండి. సబ్జెక్ట్, షుడ్, V1 ఎక్స్ట్రా వర్బ్స్. ఇక్కడ చూడండి, యూ సబ్జెక్ట్, షుడ్, V1 అంటే వాక్, ఇవన్నీ నెక్స్ట్ వర్డ్స్. అలాగే మీరు ఏ సెంటెన్స్ అన్నా తీసుకొని అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం నాట్ అని పెట్టినప్పుడు ఆ నాట్ని కూడా మనం నాట్ ప్లే. చిల్డ్రన్ షుడ్ నాట్ ప్లే విత్ ఫైర్. చిల్డ్రన్ షుడ్ నాట్ ప్లే విత్ ఫైర్. చిల్డ్రన్ షుడ్ నాట్ ప్లే విత్ ఫైర్. సో ఇది మనం ఆర్డర్లో తీసుకుంటాం. ఆబ్లిగేషన్ అంటాం, అది పెట్టుకోవాలండి కంపల్సరీ. యూ మస్ట్ వేర్ ద హెల్మెట్ అంటాం, యూ షుడ్ వేర్ ద హెల్మెట్. చూడండి, మస్ట్, షుడ్, ఆర్ట్, ఇవన్నీ కొన్ని మోరల్ లాగా ఆర్ట్ టు. ఇప్పుడు మనం అది కూడా నెక్స్ట్ దీని తర్వాత డిస్కస్ చేస్తాం. ఇవి వాటి ఇంటెన్సిటీ బట్టి అనమాట. ఎంత ఇంటెన్సిటీ, ఎంత తీవ్రంగా మీరు చెప్తున్నారు. యూ మస్ట్ నాట్ గో, యూ ఆట్ నాట్ గో, యూ షుడ్ నాట్ గో కూడా వాడచ్చు దాని ఆర్డర్లో ఇట్లా. సో హీ షుడ్ డ్రైవ్ మోర్ కేర్ఫుల్లీ. అతను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎవ్రీ వన్ షుడ్ వేర్ సీట్ బెల్ట్ ఇన్ ఎ కార్. మనం దీన్ని ఇంకో విధంగా కూర్చోవచ్చు. ఎవ్రీ వన్ షుడ్ వేర్ హెల్మెట్ వైల్ యూ డ్రైవ్ ఎ బైక్. Isn't it? Like that. Then predictions. ఒక్క విల్లే ప్రెడిక్ట్ చేస్తుంది, షెల్లే ప్రెడిక్ట్ చేస్తుంది అని కాదండి. సమ్టైమ్స్ షుడ్ కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఐ షుడ్ విన్ ద గేమ్ అలా చెప్పడానికి. అవర్ టీమ్ షుడ్ విన్ ద గేమ్ ఆన్ సండే. అవర్ టీమ్ షుడ్ విన్ ద గేమ్ ఆన్ సండే. షుడ్ ఆల్వేస్ షెల్కి పాస్ట్ టెన్స్గానే వాడతామని లేదు. ఇక్కడ మోడల్ వర్బ్ ప్రత్యేకత అంటేనే అదనమాట. మోడల్ వర్బ్ ప్రత్యేకత అంటేనే అది. ఓన్లీ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్గానే కాదు, దాన్ని వేరే విధంగా కూడా మనము వాడచ్చు. అర్థమైందా? రాసుకోండి ప్లీజ్, స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను పద్ధతి జరిగినప్పుడు అన్నీ కూడా వింటూ ఉండండి కేర్ఫుల్గా, చివరి దాకా చూడండి. మోడల్ వర్బ్స్ మీకు అంత ఈజీగా కావు మిగతా వాటిలాగా, కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా యూజ్ చేయడానికి ప్రయత్నించాలి. అట్ ద సేమ్ టైం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలాంటి విద్యార్థులందరికీ కూడా ఇది చేరాలి. తర్వాత చూడండి, అడ్వైస్ అండ్ సజెషన్ ఇస్తాం మనం, సలహా ఇస్తున్నాం మనం. అందులో క్వశ్చన్స్ కూడా వేసుకోవచ్చు షుడ్తోని. ఎలా? షీ షుడ్ గో టు ద డాక్టర్ ఇఫ్ హర్ స్టమక్ స్టిల్ ఏక్స్. షీ షుడ్ గో టు ద డాక్టర్ ఇఫ్ హర్ స్టమక్ స్టిల్ ఏక్స్. ఇఫ్ హర్ స్టమక్ స్టిల్ ఏక్స్. ఇఫ్ హర్ స్టమక్ స్టిల్ ఏక్స్ ఆర్ పెయిన్స్, ఏ విధంగా అనొచ్చు. షీ షుడ్ గో టు ద డాక్టర్ ఇఫ్ హర్ స్టమక్ స్టిల్ ఏక్స్ ఆర్ పెయిన్స్, ఏ విధంగా మనము వాడచ్చు అనమాట. యూ షుడెంట్ ఈట్ ద పిజ్జా ఇఫ్ యూ ఆర్ సిక్. సి, షుడెంట్ మీన్స్ షుడ్ ప్లస్ నాట్. షుడెంట్, వుడెంట్, isn't it? Like that. You shouldn't. Message would you should not and what కలిపితే మనం దాన్ని యూ షుడెంట్ ఈట్ ద పిజ్జా ఇఫ్ యు ఆర్ సిక్. మీరు సిక్ ఉన్నప్పుడు పిజ్జాను తినకండి అని చెప్తాం. అలాగే ఒక క్వశ్చన్ వేసినప్పుడు షుడ్ని ఎలా అంటాము? మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఐ షుడ్ గో దేర్, ఐ షుడ్ ప్లే దిస్ గేమ్. అప్పుడు దాని క్వశ్చన్ ఎలా చేయొచ్చు? సేమ్ ఇంతకుముందు చేసిన వాటిలాగానే. షుడ్ ఐ గో దేర్, షుడ్ ఐ ప్లే దిస్ గేమ్, I should cook this recipe. Should I cook this recipe? I should learn this lesson. Should I learn this lesson? I should post this letter. Should I post this letter? But a grammatical pattern మాత్రం కంపల్సరీ అలాగే ఉండాలి, రైట్? ఇప్పుడు అలాగే WH వర్డ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుతాము. వై, వెన్, వాట్, అవి ఆల్రెడీ మీకు షార్ట్లో పెట్టాను. ఈ షుడ్ను ఉపయోగించి అలా కూడా మాట్లాడచ్చు. వాట్ షుడ్ వి డూ నౌ? వాట్ షుడ్ వి డూ నౌ? మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఏదో మాట్లాడుకుంటున్నాం. అరే మీరు మమ్మీ ఆగేరే, हम क्या करेंगे? ఏం చేస్తారు ఇప్పుడు? అరే వాట్ షుడ్ వి డూ నౌ? ఇప్పుడు ఏం చేద్దాము? అలా. వై షుడ్ వి డూ నౌ? వై షుడ్ యూ గో దేర్? ఇజంట్ ఇట్? అలా కూడా మనము వాడచ్చు క్వశ్చన్స్ రూపంలో. సో నా మీకు బాగా అర్థమైంది అనుకుంటాను, రైట్? కొంచెం నవ్వండి, నవ్వుతే నాకు తెలుస్తుంది ఎస్ మీకు అర్థమవుతుంది అని చెప్పి. తర్వాత వుడ్కి వస్తానండి. షుడ్ మీకు అర్థమైంది ఎలా వాడాలి. వుడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మనము రిక్వెస్ట్ అన్నప్పుడు మనం ఇంతకుముందు కూడా చేసాం రిక్వెస్ట్తోనే.
క్యాన్తో రిక్వెస్ట్ చేసాము, మేతో రిక్వెస్ట్ చేసాము, పొలైట్గా కుడ్తో రిక్వెస్ట్ చేసాము, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ పెన్, అలా కూడా కుడ్ యూ ప్లీజ్ ఆర్ కుడ్ యూ లెండ్ మీ యువర్ ల్యాప్టాప్ ప్లీజ్, కుడ్ యూ లెండ్ మీ యువర్ స్పెక్టకల్స్ ప్లీజ్, అలా కుడ్ యూ లెండ్ మీ యువర్ మొబైల్ ప్లీజ్, అలా. అలాగే ఇప్పుడు ఇక వుడ్ అనేది అంటే మ్యాక్సిమం రిక్వెస్ట్ అనమాట. లైట్ రిక్వెస్ట్లను మనము వుడ్ వాడతాం. ఎలా? వుడ్ యూ లెండ్ మీ ఎ పెన్ ప్లీజ్, తర్వాత ఐ వుడ్ లైక్ మోర్ టీ ప్లీజ్, మనము అడగచ్చు, అలాగే మనకి ఇవ్వమని కూడా అడగచ్చు, రెండు విధాలుగా అడగచ్చు. సో వుడ్ యూ లెండ్ మీ ఎ పెన్ ప్లీజ్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ కాఫీ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ పిజ్జా, అలా కూడా అనొచ్చు. ఐ వుడ్ లైక్ మోర్ టీ ప్లీజ్, I would like more tea please, I would like more coffee please, I would like more milk please, I would like more cake please, అలా కూడా అనొచ్చు. I would like more halwa please, అలా కూడా అడగచ్చు అనమాట. దెన్ ఆఫర్స్ ఇచ్చేటప్పుడు కూడా దీన్ని ఎలా వాడతాము? వుడ్ యూ లైక్ సమ్ మోర్ మిల్క్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వుడ్ యూ లైక్ సమ్ మోర్ మిల్క్. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు మీరు వడ్డిస్తారనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? వుడ్ యూ లైక్ సమ్ మోర్ సాంబార్, or would you like more sweets, would you like more curry, అట్లా. ఇక్కడ చూడండి, would you like to come to our party, మనం వెళ్తున్నాం, మన ఫ్రెండ్ పక్కనే ఉన్నారు, అప్పుడు అడుగుతాం మనం, would you like to come with us, or would you like to come to our party, would you like to come to watch a movie, would you like to come to a movie along with us, అలా కూడా అడగచ్చు అనమాట. would you like to come to our party, would you like to come with us టు వాచ్ ఏ మూవీ, అలాగే. తర్వాత పోస్ట్ హ్యాబిట్స్ అని చెప్పేటప్పుడు కూడా మనం చేయాలి. అంటే పాస్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు, పాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో చేస్తూ ఉండేదాన్ని రెగ్యులర్గాను అని చెప్పేటప్పుడు మనం ఎలా వాడతాం? వెన్ ఐ లివ్డ్ ఇన్ ద విలేజ్, నేను అప్పుడు చిన్నప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారితోనో మా నాయనమ్మ గారితోనో అన్నప్పుడు, ఐ వుడ్ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద వుడ్స్ ఎవ్రీ డే. I would go for a walk in the woods, WOODS. వూడ్స్ అంటే చిన్న చిన్న జంగల్ లాగా ఉన్నటువంటి దాన్ని మనం వూడ్ అంటాం. వూడ్స్ అలా 4 చెట్లు దట్టంగా ఉంటే దాన్ని ఒక వూడ్ అంటాం. వుడ్ ఈజ్ డిఫరెంట్, అదే స్పెల్లింగ్ ఉంటుంది ఇక్కడ. వుడ్ అంటే మనకు కర్ర, ఇక్కడ వూడ్స్ చిన్న జంగల్ లాగా ఉంటుంది, చిన్న అడవిలాగా ఉంటుంది, దాన్ని వూడ్ అంటారు అనమాట. వూడ్స్ ఎవ్రీ డే. వెన్ ఐ లివ్డ్ ఇన్ ద విలేజ్ ఐ వుడ్ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ డే. అలాగే I would play the tennis when I was a child. When I was a child, I would play గిల్లి దండ, మీరు ఏదైనా చెప్పచ్చు. I would play marbles when I was a child. సో ఇలా అనమాట, ఎలాగైనా చెప్పచ్చు. ఈ వుడ్ అనేది మనకు యూస్ టు దాంతో కూడా వాడచ్చు. అది మనకు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మనం ఇంకొకటి గమనించాలి, ఇక్కడ ఎక్కడ కూడా నేను హ్యాడ్, బీ, వుడ్ హ్యావ్ బీన్ అవి నేను వాడట్లేదు ఇక్కడ. ఓన్లీ సింపుల్గా వుడ్, షుడ్, కెన్, మైట్ ఇవే వాడుతున్నాం. అలా చూసుకుంటే మనకి ఎన్నో ఉంటాయి. షల్ బీ, అలాగే వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్, వుడ్ బీ, అలాంటివి చాలా ఉంటాయి. సో అలాంటివి ఐఎమ్ నాట్ యూజింగ్ హియర్. వాటికి మళ్ళీ మనం సపరేట్ క్లాసులలో చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీ విల్ సీ దట్. ఎనీ డౌట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనికి క్లియర్గా. డౌట్స్ ఉంటే ఎవరున్నా ఎలాంటివి ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐఎమ్ రీడింగ్ ఎవ్రీ డౌట్ ప్లీజ్. వాట్? Take a snap. So here the next 2 modal verbs are must and ought to. ఈ ought to అనేది చాలా రేర్గా అండి, మనకు అసలు అవసరం లేదు స్పోకెన్ ఇంగ్లీష్కి. బట్ ఈవెన్ దెన్ జస్ట్ ఐ వాంట్ టు లెట్ యూ నో దాట్ ఈ ought to అనేది ఒకటి ఉంది, వర్బ్ అనేది. దాన్ని ఎక్కువ కూడా మనము ఫార్మల్ ఫర్ ఐడియల్ థింగ్స్కి వాడతాం మనం. అసలు దాని యూసేజ్ చాలా తక్కువ. మస్ట్ మాత్రం వాడతాం చాలా, అలాంగ్ విత్ వుడ్ అండ్ షుడ్, రైట్? సో లెట్స్ సీ మస్ట్ ఫస్ట్. మస్ట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీకి కానీ, మోరల్ రెస్పాన్సిబిలిటీకి కానీ, దానికి అన్నిటికి కూడా మనము ఒక నెసెసిటీకి కానీ, ఇవన్నీ ఇప్పుడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారండి. మోడల్ వర్బ్స్ని ఎలా అడుగుతారంటే, వాళ్ళది ఒకటి ఇచ్చి క్వశ్చన్, దాని కింద ఇది నెసెసిటీనా, ఇది ఆబ్లిగేషనా, ఇది మన రెస్పాన్సిబిలిటీనా, ఇది రికమెండేషనా, ఇది అడ్వైజా అని అడుగుతారు, రిక్వెస్టా. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా. అందుకనే ఇవి చెప్పడం అనమాట మీకు దేనికి ఇది వాడతారు అనేది. సో వీ మస్ట్ స్టాండ్ అప్ ఫర్ అవర్ నేషనల్ యాంథమ్. ఇదేంటి మనకి, ఇది మోరల్ అబ్లిగేషన్. అది మన నేషనల్ యాంథమ్ కాబట్టి మనం లేచి నిల్చోవాలి దానికి. అంతేగాని ఇది అడ్వైస్ కాదు ఇది ఇక్కడ, అది మనం చూసుకోవాలన్నమాట. షీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, నెసెసిటీ, అది మనకు అవసరము.
యూ మస్ట్ లెర్న్, యూ మస్ట్ వర్క్ హార్డ్, అది మనకు నెసెసిటీ. యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ వెన్ ఎవర్ యూ రైడ్ ఎ బైక్. We recommend it because it is good for you. It's an advice. You must wear it. If accident takes place, at least you can save your life. The cakes are delicious. You must try one. I am recommending, strongly recommending. Oh, these cakes are very delicious. Yeah, you can try one. అలా అనొచ్చు అన్నమాట. తర్వాత మజంట్, ఇప్పుడు మనం షుడెంట్కి ఎట్లా వాడామో మస్ట్ నాట్కి కాంట్రాక్షన్ ఫామ్ ఏంటంటే మజంట్. మజంట్, మస్ట్ నాట్, ఇది ప్రొహిబిషన్ చేసినప్పుడు ఇలాంటి మసంట్ వాడతాం. ఎలాగైతే మామూలుగా మోడల్ వర్బ్స్ పెట్టి ఇలా వాడతామో మోడల్ వర్బ్స్తోని నాట్ అనేది కూడా పెట్టచ్చు అనమాట. ఎలా అంటే యూ మసంట్ యూజ్ యువర్ ఫోన్, యూ మసంట్ యూజ్ యువర్ ఫోన్ వైల్ యు ఆర్ డ్రైవింగ్. ఇది చాలా ఇప్పుడు పోలీసులు ఫైన్లు కూడా వేస్తున్నారు. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ను వాడకూడదు. యు నో దట్ వాడితే ఏమవుతుందో యాక్సిడెంట్స్ అవుతాయి, ఇద్దరు సైడ్ కూడా వాళ్ళకు నష్టం జరగవచ్చు. అలాగే స్టూడెంట్స్ మసంట్ టాక్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. They should not talk, they must not talk, they mustn't talk during the exam. Why? Because it has its own morality ఉంటుంది అందులో. అది చేస్తే మనకు మళ్ళీ కాపీయింగ్ అయిపోతుంది, మాల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది, కాబట్టి అస్సలు మాట్లాడకూడదు. సో దే మస్టంట్ టాక్ డ్యూరింగ్ ద ఎగ్జామ్, రైట్? ఇకపోతే కమింగ్ టు R2 అండి. ఈ R2 అనేది ఇది చాలా రేర్, మనకు అవసరం లేదని చెప్పాను. బట్ జస్ట్ నో, లెట్ యూ నో దట్ R2 అనేది ఇంకా డౌటే కొంతమందికి, ఇది సెమీ మోడల్ వర్బా, ఇది మోడల్ వర్బా. ఈ సెమీ మోడల్ వర్బ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది కానీ యాజ్ ఆన్ టుడే వీఆర్ థింకింగ్ ఇట్ యాజ్ మోడల్ వర్బ్. అని ఇప్పుడు R2 అనేది ఇక్కడ మనకు కంబైన్డ్గా వాడతాం, R2 అనేది, రైట్? అందుకని దీన్ని R2 ఒక డౌట్ అనమాట, సెమీ మోడల్లో మోడల్. ఇప్పుడు నీడ్ టు, R2, డేర్ టు అని ఉంటాయి కదా, అవి రెండు మళ్ళీ సెమీ మోడల్, నీడ్ టు అండ్ డేర్ టు అని. సో వీ ఆట్ టు బి మోర్ ఎన్వైరన్మెంటల్లీ కాన్షియస్. ఎన్వైరన్మెంటల్లీ కాన్షియస్, మనం ఇప్పుడు ఎన్వైరన్మెంట్ క్రైసిస్ వస్తున్నది కదా, సో తప్పకుండా మనము దాన్ని ఆలోచించి మాత్రమే మనము కన్జర్వ్ వాటర్ అంటారు, కన్జర్వ్ ఎయిర్ అంటారు, ఇవన్నీ కూడా మనం దాని గురించి, కన్జర్వ్ పెట్రోల్, కన్జర్వ్ కెరోసిన్, కన్జర్వ్ ఎలక్ట్రిసిటీ, అలా అనమాట. సో వీ ఆట్ టు బి మోర్ ఎన్వైరన్మెంటల్లీ కాన్షియస్. హీ ఆట్ టు ప్రయారిటైజ్ హిస్ టాస్క్ ఫర్ బెటర్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ బాగా చేయాలంటే ఆయన తన రోజు చేసే పనులను ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏది ముందు ఏది వెనక అని. వీ ఆట్ టు సేవ్ మనీ ఫర్ ఎమర్జెన్సీస్. ఇది చాలా అవసరం అండి. ఎమర్జెన్సీ వచ్చింది, సరిగా హెల్త్ బాగుండదు, ఏదో జరుగుతుంది, అప్పుడు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో యూ హ్యావ్ టు సేవ్ ఫర్ ఎమర్జెన్సీస్, ఫర్ ఫ్యూచర్ నీడ్స్, రైట్? వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. అవర్ నేషనల్ ఫ్లాగ్ని మనం గట్టిగా రెస్పెక్ట్ చేయాలి, లేకపోతే ఎవరండి చేసేది? అది మన దేశానికి తగినటువంటిది. ఆ నేషనల్ ఫ్లాగ్ ఇప్పుడు చాలా మాటలో చూపిస్తారు, అది వస్తుంటే కింద పడుతుంది, ఆయన కింద పడకుండా హీరో సినిమాలో కూడా చూస్తుంటారు, అలా వెళ్ళి పట్టుకోవడం అనేది. ఎందుకంటే దట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, తప్పకుండా చేసుకోవాలి. సో వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ యూ ఆట్ టు ఒబే ద రూల్స్. నాట్ ఓన్లీ యూ, ఐ ఆట్ టు ఒబే ద రూల్స్, యూ ఆట్ టు ఒబే ద రూల్స్, ఫైనల్లీ వీ ఆట్ టు ఒబే ద రూల్స్. సో ఇదండి R2కి మస్ట్కి ఉంది. ఇప్పుడు మనం మొత్తం ఇంతకుముందు అప్పటి నుంచి అది చెప్తున్నాను మీకు. సిరీస్గా తీసుకుంటే దీంట్లో మస్ట్ ఫస్ట్ వస్తుంది, R2 సెకండ్, ఫార్మల్, బాగా ఫార్మల్గా R2 వాడతాము, షుడ్ అనేది థర్డ్లో అనమాట. షుడ్ అంటే కొంచెం నెమ్మదిగా చెప్పినట్టు, R2 అంటే కొంచెం ఎక్కువ, మస్ట్ అంటే ఇంకా ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలి అని చెప్పినట్టు అనమాట. సో ఇదండి ఈ మోడల్ వర్బ్స్ ఈరోజుకి. సో బాగా చదవండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. దీన్ని ఇంటికి వెళ్ళి చదివితేనే కానీ ఎప్పుడైనా వస్తాయండి, ఊరికే చేస్తే మాత్రం ఏది రాదు ఇంగ్లీష్. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ నాకు కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి మెసేజ్ల్లో కూడా, పక్క వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఏంటంటే కొన్ని స్పీకింగ్కి ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు అని. ఎందుకంటే మనకు తెలుసు ఈ గ్రూప్లో హెట్రోజీనియస్ గ్రూప్ ఉందని, కొంతమంది బేసిక్లో ఉన్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు, బిలో ఇంటర్మీడియట్, అబవ్ ఇంటర్మీడియట్, కొంతమంది ఫ్లూయెన్సీకి తాపత్రపడుతున్నారు. ఏదేమైనా ముందు నుంచి నేను స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చెప్పింది ఏంటంటే గ్రామర్ కొంతవరకు తెలియాలి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో తెలియాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఏం టిప్స్ ఉన్నాయి మనకు, దాన్ని ముందు ఫ్లూయెంట్స్ రాకపోయినా కూడా ఇంగ్లీష్ మాట్లాడమైనా రావాలి, తర్వాత ఫ్లూయెంట్గా రావాలి. అసలు ఫ్లూయెన్సీ ఏంటండి? ఫ్లూయెన్సీ అంటే తడపడకుండా మాట్లాడడం, అంతేను, మధ్యలో తడపకుండా. ఎందుకు వస్తాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను వీడియోలు, వాటిని కూడా జాగ్రత్తగా చూడండి. మీరు ఫ్లూయెన్సీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, అసలు మాట్లాడాలంటే ఏం చేయాలి, ఇవి కూడా నేను యాడింగ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. సో బాయ్ దెన్.